హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. పోలవరం ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. సో ప్రస్తుత పోలవరం పరిస్థితి చూస్తుంటే యాక్చువల్గా పోలవరం అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల అవసరాల కోసం దాన్ని అందుబాటులోకి తీసుకొస్తారనేది చూస్తుంటే కనుక ఒక ప్రశ్నార్థకంగానే మిగిలింది. సో ప్రధానంగా 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని 7 అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేస్తూ ఉన్నారు. సో వాటిలో మొట్టమొదటి అంశం ఏంటంటే పోలవరం. సో ఈ పోలవరం మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా ఒక నిర్వహించారు. దానిలో పత్రికా విలేకరులతో పాటు ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. సో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, అది ఇన్ టైంలో చూడలేదు. సో ఇన్ టైంలో చూడకపోవడం వల్ల అది అతి తీవ్ర స్థాయిలో డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు అది రెక్టిఫై కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఈ ప్రాబ్లం ఎందుకు లేట్ అయింది అంటే కాంట్రాక్టర్లు మార్చడం వల్ల కొత్త కాంట్రాక్టులు టెండర్స్ పిలవడము, కొత్త కాంట్రాక్టులు రావడము, డ్యామును పరిశీలించడము, పనులు చేపట్టడానికి వీటికి సంబంధించి కొంత టైం తీసుకున్నారు. దానివల్ల డ్యామేజ్ తీవ్రత జరిగింది అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా తెలియజేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెట్టారు పోలవరానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు అనేది ఇది లెక్కలు కూడా చూపించడం జరిగింది. సో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు మాటల్లో అర్థమవుతుంది ఏంటంటే డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతిన్నది. సో ఆ డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతిన్నది, ఏంది, దాన్ని ఏం చేయాలనేది దానికి తగ్గ నిపుణులు అనేవాళ్ళు మన ఇండియాలో లేరు. సో లేని కారణంగానే సెంట్రల్ గవర్నమెంట్ అనేది అమెరికా నుంచి ఒక ఇద్దరు, కెనడా నుంచి ఒక ఇద్దరు నిపుణుల బృందాన్ని నియమించింది. సో వాళ్ళకి 1 year పాటు టైం ఇచ్చారు ఒక నివేదిక ఇమ్మని. ఆ నివేదిక ప్రకారం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పోలవరం మీద. సో ఇది ప్రస్తుతం ఉన్న పోలవరం పరిస్థితి. అంటే ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు పూర్తవుతుంది, దీనికి సంబంధించి ఏంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి, అసలు ఏ మేరకు డ్యామేజ్ జరుగుతుంది, ఈ డ్యామేజ్ని ఎలా రికవరీ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ కూడా ప్రస్తుత ప్రభుత్వం దగ్గర ఉండే అవకాశం లేదు. ఎందుకంటే దాని దగ్గర నిపుణులు ఎవరు కూడా మన దగ్గర లేరు. సో దీనికి సంబంధించి ఏంటంటే అటుపక్క నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్కి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి వెంబడే ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ దగ్గర వైపు నుంచి అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి కౌంటర్ ఇవ్వాలని చూశారు. ఆ చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలకి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. సో ప్రధానంగా ఏంటంటే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీని మార్చారు అనే అంశానికి వచ్చేసరికి మీరు కూడా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న ట్రాన్స్ట్రాయ్ కంపెనీ నుంచి నవయుగ కంపెనీకి తెలుగుదేశం పార్టీ కూడా కన్స్ట్రక్షన్ కంపెనీని మార్చింది. ఈ నవయుగ కంపెనీ అనేది రామోజీరావు గారికి అత్యంత సన్నిహితుల యొక్క కంపెనీ కాబట్టి సొంత మనుషులకి పోలవరం ప్రాజెక్టును అప్పచెప్పాలనే ఉద్దేశంతో ట్రాన్స్ట్రాయ్ కంపెనీ నుంచి నవయుగ కంపెనీకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మేమే కాదు, కన్స్ట్రక్షన్ కంపెనీని మార్చింది గతంలో చంద్రబాబు గారు కూడా కన్స్ట్రక్షన్ కంపెనీని ట్రాన్స్ట్రాయ్ నుంచి నవయుగాకి మార్చారు అని చెప్పడం జరిగింది. సో ప్రధానంగా అంబటి రాంబాబు గారు చెప్తున్న అంశాలు ఏంటి అంటే, సో నవయుగ కంపెనీకి ఇచ్చిన నవయుగ కంపెనీ చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థ. మళ్ళీ ఆ సంస్థే కనుక పోలవరం ప్రాజెక్టులో కనుక ఉంటే అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మేము టెండర్ ద్వారానే రివర్స్ టెండరింగ్ ద్వారా 700 కోట్లు గవర్నమెంట్కి ప్రాఫిట్ చేశాము. సో మెగా సంస్థని మెగా కన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకొచ్చాము, ప్రాజెక్ట్ అప్పచెప్పాము అని చెప్పేసి ప్రధానంగా అంబటి రాంబాబు గారు చెప్పారు. సో గతంలో చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ నుంచి నవయుగ కంపెనీకి ఇచ్చేటప్పుడు కూడా నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చారు కానీ పబ్లిక్ టెండర్ పిలవలేదు. బట్ మేము పబ్లిక్ టెండర్ పిలిచామని చెప్పారు. అదేవిధంగా ప్రాజెక్ట్ ఈ రోజున డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో చేసిన తప్పులే అని చెప్పుకుంటూ వచ్చారు. స్పిల్వే అనేది కంప్లీట్ చేయకుండా కాపర్ డ్యామ్ని డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేశారు. సో స్పిల్వే అనేది ఎప్పుడైతే కంప్లీట్ కాకపోవడం వల్ల సో వరదలు వచ్చి ఆ డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతిన్నది. సో దానివల్ల ఈరోజు చాలా తీవ్రమైన నష్టం జరిగింది. సో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది అనేది ఎవరికి భూమి లోపల సుమారు 600 నుంచి 700 అడుగుల లోతులో ఉంటుంది. అది ఎంతవరకు దెబ్బతిన్నది అనేది దాని దగ్గర నిపుణులు మన దగ్గర లేరు.
సో ఆ టైంలో నేషనల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళని పిలిపించాము. వాళ్ళు విద్యుత్ తరంగాల్ని లోపలికి పంపించి డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతిన్నదని చెప్పేసి క్లియర్గా చెప్పారు. సో అని చెప్పి అంబటి రాంబాబు గారు వివరణ ఇచ్చడం జరిగింది. సో పోలవరానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2014లో చంద్రబాబు నాయుడు గారి వ్యూహాత్మక తప్పిదాలే ఈరోజు పోలవరానికి ఈ పరిస్థితికి కారణం అని చెప్పేసి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. సో ప్రధానంగా ఇరుపక్షాలు, అటుపక్క అధికార పక్షం కానీ ఇటుపక్క ప్రతిపక్షం కానీ ఇద్దరూ కూడా ఈ పోలవరానికి సంబంధించి బాధ్యతలు మీరంటే మీరు అని చెప్పి ప్రధాన ఆరోపణలు అయితే చేసుకుంటూ ఉన్నారు. సో అయితే అంబటి రాంబాబు గారు కూడా దీని ఎస్టిమేషన్ కాస్ట్ సంబంధించి 2013-2014 ఎస్టిమేషన్ తోటి నవయోగ కన్స్ట్రక్షన్స్ ఒప్పుకుంటే, కానీ చెల్లింపులు మాత్రం 2014, 2015, 16 లెక్కల ప్రకారం చెల్లింపులు చేశారు. సో కాంట్రాక్ట్ సంస్థ ఒప్పుకున్న దానికంటే అదనంగా ఎందుకు చెల్లింపులు చేశారని చెప్పేసి అంబటి రాంబాబు గారు ప్రధానంగా ప్రశ్నించారు. సో అటుపక్క చంద్రబాబు నాయుడు గారేమో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టును సరిగా పట్టించుకోలేదు, సో సరిగా ఈ టెండరింగ్లు, రివర్స్ టెండరింగ్లు వీటితో కాలం గడిపారు, దానివల్ల ప్రాజెక్ట్ దెబ్బతింటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేస్తున్నారు. ఇటుపక్క వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క వ్యూహాత్మక తప్పిదాల వల్లే సో స్పిల్వే కట్టకుండా డయాఫ్రమ్ వాళ్ళు కాపర్ డ్యామ్ కట్టారు, సో దానివల్ల ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి ఓ పక్క వైసీపీ కూడా ఆరోపణ చేస్తుంది. సో ప్రధానంగా ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ పక్కన పెడితే కనుక పోలవరం అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. సో ఈ పోలవరం అనేది ఎప్పటికి పూర్తవుతుంది అనేది ఇంతకుముందు అయితే గతంలో తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమా గారు కూడా 2018కే పూర్తి చేస్తామన్నారు. సో వైసీపీ ప్రభుత్వం కూడా చాలాసార్లు 2023లోనే పూర్తి చేస్తాం, 2022లోనే పూర్తి చేస్తాం వైసీపీ ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ వాస్తవమైన పరిస్థితులు ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయింది. సో అది ఎవరి తప్పుదాలైనా సరే డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతిన్నది. డయాఫ్రమ్ వాల్ అనేది భూమిలో కొన్ని వందల అడుగుల్లో ఉంటుంది. మళ్ళీ అది వరదలు రాని టైంలోనే, వరదలు లేని టైంలోనే, నీళ్లు లేని టైంలోనే దాన్ని బాగు చేయాలి. పని అనేది ఖచ్చితంగా నత్తనడకం జరిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఒక 6 నెలలు, 3-4 నెలలు మాత్రమే వరదలు లేని పరిస్థితి ఉంటుంది గోదావరి నదిలో. మిగతా టైంలో వరదలు విపరీతంగా ఉంటాయి. సో కన్స్ట్రక్షన్ అనేది చాలా ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. సో కాబట్టి పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రశ్నగా మిగిలిపోయే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.